గుడ్లవల్లేరు మండలం తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం రాత్రి గుడ్లవల్లేరు మిల్లులో ఘనంగా జరిగింది. పార్టీ అధ్యక్షుడిగా పోలవరపు వెంకట్రావు మరియు ఇతర కమిటీ సభ్యులచే పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన మండల కమిటీలను గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్లరాము, పామూరు ఎమ్మెల్యే వర్ల కుమారాజా, ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు, ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు గురుమూర్తి అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యేలు రాము, కుమారాజా మాట్లాడుతూ గుడ్లవల్లేరు మండలం టీడీపీకి కంచుకోట లాంటిదని తెలిపారు. ఇక్కడి కార్యకర్తల కష్టం, నిబద్ధత పార్టీకి పునాది. నూతన కమిటీలు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రతి గడపకు చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు తీసుకువెళ్లాలని అన్నారు. టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ అని, కార్యకర్తల కృషి వల్లే ఈ రోజు మనం అధికారంలో ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గ పరిశీలకురాలు నూకాలమ్మ, మండల గౌరవ అధ్యక్షులు బాపయ్య చౌదరి, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనగళ్ల బాలయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, చాటగడ్డ రవికుమార్, టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు, విజయ డైరీ డైరెక్టర్ వల్లభనేని బాబురావు, సీనియర్ నాయకులు పెన్నమనేని బాబ్జీ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బుర్గడ్డ శ్రీకాంత్, మండల పరిధిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, పెద్ద సంఖ్యలో కూటమి శ్రేణులు, టీడీపీ కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్రెడీ సమావేశం అయింది. పెద్దలు చాలామంది మాట్లాడారు. ఆల్రెడీ మా సోదరుడు కుమార్ రాజా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే మన జిల్లా పార్టీ అధ్యక్షులు గురుమూర్తి గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ఎంత స్ట్రాంగ్, బేసికలీ తెలుగుదేశం పార్టీకి సాధించిన ఘన విజయాలే కాకుండా కార్యకర్తలుగా మనం ఏం చేయాలి అనేది కూడా మనకి దిశానిర్దేశం ఒకటో అయ్యింది. ఆయనకు కూడా ప్రత్యేకమైన థ్యాంక్ యూ. సో నేను క్లుప్తంగా రెండు మూడు మాటలు చెప్పి మీకు క్లియర్గా చెప్తాను. ఒకటి, మనం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆప్యాయత చూపిస్తున్నారు మన మీద, నారా లోకేష్ గారు ఎంత ఇంట్రెస్టింగ్గా మనకు అడిగినవన్నీ ఇస్తున్నారో మీకు అందరికీ తెలిసిన విషయమే. దానికి ఏకైక కారణం గుడివాడ ఎన్టీ రామారావు గారి సొంత నియోజకవర్గం కింద ఉండబట్టి మనకు ఆ వాల్యూ దొరుకుతుంది. అదే రకంగా ఈసారి అత్యధిక మెజారిటీ తోటి మళ్ళీ తెలుగుదేశం పార్టీని మనం ఎన్నుకుని ఈ గుడివాడ నియోజకవర్గం పరువు నిలబెట్టినందుకు అక్కడి నుంచి కూడా మనకి ఎంతో గౌరవం దక్కుతుంది. సో మనం ఇప్పుడు ఈ గౌరవాన్ని కాపాడుకుంటూ మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కింద ప్రతి ఒక్కరూ మనం చేసిన కార్యక్రమాలు ఏంటి అనేది ప్రజలందరికీ చెప్పగలుగుని ఉండాలి. నేను ఒకే ఒక సూచన ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ. మన ఊర్లో మనం అత్యధిక కార్యక్రమాలు చేశాం. గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఈ 2 సంవత్సరాల్లో ఏ ఊరు తీసుకున్నా, ఏ నేల తీసుకున్నా, ఏ రోడ్డు తీసుకున్నా, ఏ కాలువ చూసుకున్నా మనం ఎంతో బాగు చేసుకుని వచ్చామనేది మాత్రం నిజం, అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. కాబట్టి మీరందరూ కూడా ఏదైనా కానీ అంటే చేశాం, కానీ ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి, దానికి నేను ఒప్పుకుంటున్నా. కానీ మనకున్న ఆర్థిక పరిస్థితిలో ప్రస్తుతం గత ప్రభుత్వం మనం చూసేసిన ఆర్థిక పరిస్థితిలో ఊబిలో కూరుకుపోయి అనేకమైన పాత అప్పులు కూడా కట్టుకుని వస్తమే కాకుండా మనం సూపర్ 6లో పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఆ అమలు చేయటం కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మనం వెచ్చిస్తున్నాం. ఈ విషయం మన ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళాలి. ఎవరైనా వచ్చి అడిగేటప్పుడు నేను ఒకే ఒక సూచన ఏంటంటే, వచ్చినప్పుడు మన ఊరికి ఏం చేసామనేది కూడా చెప్పగలిగి ఉండాలి. నేను అడుగుతుంది ఎందుకంటే, మీరు మీ ఊరికి ఏం చేసామో వచ్చింది ముందు చెప్పండి, తర్వాత ఏం కావాలని చెప్తామన్నాను. ఎందుకంటే మీకు కూడా అది గుర్తుకు రావాలి ఎవరిని వచ్చినప్పుడు. లేదంటే ఏమవుతుందంటే, మాకు ఈ రోడ్డు ఏరా 25 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఇలాగే పడింది. 25 సంవత్సరాల నుంచి ఏమైందో మీ అందరికీ తెలుసు, ఎందుకు పడలేదు అనేది తెలుసు ప్రతి ఒక్కరికి. కానీ గత 2 సంవత్సరాల్లో మిగతా ఎన్ని రోడ్లు వేసామనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోడ్లు వేసాము, ఇంకా వేయాల్సినవి ఉన్నాయి, ఇది కూడా వేస్తాము, ఈ రోడ్లు వేస్తామని కూడా ఇంకా బలమైన పునాదులు వేశారు. కాబట్టి ఈరోజు కూడా పార్టీ ఎంత
బలంగా ముందుకెళ్తున్నాం. దాన్ని గమనించి ఇవాళ ఏదైతే నూతనంగా ఏర్పడైన కార్యవర్గ సభ్యులందరూ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అనుభవాల్ని తీసుకుని వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుని అన్ని గ్రామాలకు సమన్వయం చేసుకుంటూ ఇది వాళ్ళ ఈ రోజున మన ఒక్క పార్టీయే కాదు, ఈరోజు కూటమిలో వాళ్ళ జనసేన కానీ బీజేపీ కలయికతో ఇవన్నీ కూడా కార్యక్రమాలు ముందుకెళ్ళాలి. ఎక్కడ కూడా ఎవరికి నొప్పి లేకుండా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తే కానీ ఖచ్చితంగా మన పార్టీ ఇంకా మంచి కార్యక్రమాలు చేసే అవకాశాలు దొరుకుతాయి. అదేవిధంగా గత దగ్గర 10 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జిగా పనిచేశాం. బాపా చౌదరి గారు దగ్గర 15-20 సంవత్సరాల నుంచి కూడా మండల అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ఏ విధంగా నిధులు తీసుకొచ్చాం, ఏ విధంగా గ్రామాలన్నిటి కూడా అభివృద్ధి చేశాం, ప్రతి కార్యకర్తకి అండగా నుండి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. అందువల్ల ఈ రోజున పార్టీ చక్కటి వాతావరణంలో ముందుకెళ్తుంది. ఇదే వాతావరణంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే 2 సంవత్సరాలు పూర్తయింది ఈరోజు అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాల్లో ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఒకసారి గమనించాలి మీరందరూ కూడా. గతంలో ఎప్పుడు చేయని విధంగా కేవలం 2 సంవత్సరాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, వాళ్ళు ఏ విధంగా అయితే మనం ఎలక్షన్ హామీ సూపర్ 6లో భాగంగా 3 కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి. పెన్షన్స్ కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ్ కానీ, స్త్రీ శక్తి కానీ, ఇంకా 2-3 ఉన్నాయి చేయాల్సి, అవి కూడా తప్పకుండా భవిష్యత్తులో పూర్తి చేస్తారని చెప్పి అన్ని సిద్ధం చేసుకుంటున్నాం. ఈ విధంగా ప్రతి గ్రామం మొన్న కూడా రాము ఏ విధంగా శాసనసభ్యుడిగా దగ్గర మొన్న కూడా మీ మండలానికి ఎంత ఇచ్చారండి? 9.8 లక్షలతో మొన్న ఇచ్చాం, శాంక్షన్ తీసుకురావడం జరిగింది. గతంలో మొన్న కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. సీసీ రోడ్లు వేసుకున్నాం, రోడ్డు డెవలప్మెంట్ కానీ, అంగన్వాడీ భవనాలు కానీ, డెవలప్మెంట్లు ఎక్కడా కూడా అందరితో పోటీ పడుతూ తీసుకురావడం జరుగుతుంది. ఇది సామాన్య విషయం కాదు. ఇందుకు గతంలో మేము కూడా పనిచేసాం, మాకు తెలుసు అది ఎన్ని మెట్లు ఎక్కాలో ఎన్ని దిగాలో. అవన్నీ కార్యక్రమాలు శాసనసభ్యుడు ఆయన బాధ్యత ఆయన చేస్తున్నాడు. వేదికను అలంకరించిన పెద్దలు, కార్యక్రమానికి కర్త కర్మ క్రియ మీ అందరి మనసులో గూడు కట్టుకున్నాడు. గుడివాడ ప్రజల గుండె చప్పుడుగా ఎక్కడ అదరక బెదరక తడబడక తనదైన శైలిలో, మరి సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్గా ఉంటాడనుకున్నారు, సాఫ్ట్వేర్కే సాఫ్ట్, మిగిలిన ఏ పనికైనా వెరీ హార్డ్ వర్కింగ్ అలాంటి వ్యక్తి. అదేవిధంగా మరి ఒక పక్క నరరూప రాక్షసుడు, తెలుగు భాషా సంస్కృతికి చెదలబట్టించిన భాషనే ఒక కొత్త బూతు భాషనే సృష్టించి ఆ భాషనే తెలుగు ప్రజలకి రుద్దే ప్రయత్నం చేసిన, ఒక రకంగా చెప్పాలంటే తెలుగు జాతిని అగౌరవపరిచిన వ్యక్తి, ఉచ్చ నీచాలు లేని వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని ఒక రకంగా చెప్పాలంటే పశుపతి లాంటి రాక్షసుడు అతను, పశుపతి లాంటి రాక్షసుడు. ఇక్కడ చూస్తే మహేష్ బాబు లాంటి మిల్క్ బాయ్. అసలు ఏంటి కాంబినేషన్? ఎలా చంద్రబాబు గారు ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారంటే అందరూ అనుకున్నట్టు నేను అనుకున్నా, కానీ పట్టుబదలని విక్రమార్కుడు అతను. ఒక పని పట్టుకున్నాడంటే ఆ పనిని విడిచిపెట్టడు. ఈరోజు నా కృష్ణా జిల్లాలో పక్కనే ఉన్న పామర్ ఎమ్మెల్యేగా ఉన్న నాకు స్ఫూర్తిగా నిలబడ్డాడు. నేను ప్రేమ ఎక్కువైతే రామన్న అంట, ఇంకా అభిమానం పెరిగినప్పుడు బిగ్ బాస్ అంట, ఆ రకంగా ఒక 100 పేర్లు పెట్టి ఆయన పిలుచుకుంటా. ఈ రోజున వెన్నెగళ్ళ రాము గారు, ఆయన పేరే గుడివాడ ప్రజలకి ఒక ప్రభంజనం, గుడివాడ ప్రజల గుండె చప్పుడు. వెన్నెగళ్ళ రాము అంటే వైకాపా వాళ్ళు కూడా పార్టీలో ఈ రోజున వెంకట్రావు గారు మరి కమిటీ అధ్యక్షులుగా ఈ రోజు రావటం జరిగింది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా ఈ రాష్ట్రంలో మనం అభివృద్ధిని సంక్షేమాన్ని చేస్తూ ఉన్నామో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మనము తెలుగుదేశం పార్టీ స్థాపించటమే ఆనాడు మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు కూడు గూడు గుడ్డ. మీరు గుర్తుపెట్టుకోండి, ఆనాడు స్థాపించినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు
భారతదేశం మొత్తం ఈ రోజు కూడా అమలు చేస్తున్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క గొప్పతనం, ముందు చూపని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను గుర్తు చేస్తూ, ఆ తర్వాత వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు అభివృద్ధి సంక్షేమాన్ని పరిచయం చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి మీ అందరికి కూడా తెలుసు ఈ సమాజంలో 150% మంది ఆనాడు బీసీలు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే కుల వృత్తులు తప్పితే ఎలాంటి అవకాశాలు ఆ రోల్ లేవు. అలాంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలకి మనం ఏం చేయాలని ఆలోచన చేసి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత వర్గాలకి అదేవిధంగా ఎస్టీ వర్గాలకి మరి రిజర్వేషన్ ఇస్తే బీసీలకు మొట్టమొదటిసారిగా భారతదేశంలో రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల్లో 20% వాటా ఇచ్చి రాజ్యాధికారం ఇచ్చిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆ విధంగా ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. సంస్కరణలు అంటే మరి చక్కగా రోజున తాలూకా వ్యవస్థ నుంచి మండలిక వ్యవస్థను తీసుకొచ్చారు. అదేవిధంగా కన్నడ మున్సాబులను తీసేశారు. మరి ఆ విధంగా ఆయన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ప్రధానంగా ఒకటే ఆలోచించారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చే టయానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకోవాలంటే తమిళనాడు వెళ్లాల్సి వచ్చేది, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళంటే కర్ణాటక రాష్ట్రానికి వెళ్లాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కిలోమీటర్కు ఒక ఎలిమెంటరీ పాఠశాల పెట్టారు, 3 కిలోమీటర్లకు యూపీ పాఠశాల పెట్టారు, 5 కిలోమీటర్లకు జిల్లా పరిషత్ స్కూల్ పెట్టారు, నియోజకవర్గంలో ఒక ఐటీఐ పెట్టారు, నియోజకవర్గంలో ఒక పాలిటెక్నికల్ కళాశాల పెట్టారు, అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, జిల్లా స్థాయిలో ఒక మెడికల్ కాలేజ్. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి ప్రాంతాల్లో అంగన్వాడీ వ్యవస్థను తీసుకొచ్చి మరి ముఖ్యంగా మరి పిల్లలందరూ కూడా విద్య పట్ల ఆకర్షితులు అవ్వాలని, మరి పౌష్టికాహారం ఇచ్చి మరి మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున అంగన్వాడీ వ్యవస్థను తీసుకొచ్చి కాకుండా ఆయన హయాంలో విదేశీ విద్య పెట్టడం వల్ల మరి బడుగు బలహీన వర్గాలు